నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మిథున రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వారు ఎప్పుడు జమీందారులే, వాళ్ళకి ఏంటంట చక్కగా, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ వ్యయ స్థితిగతులైనటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల కోర్టులకు వెళ్ళిపోవడం జరుగుతుంది, లేకపోతే పోలీస్ స్టేషన్ మెట్లన్నా ఎక్కాల. అలాగే కుజుడు గురుడు కలిసి ఉండడము, ఆ కుజుడు మిథున రాశి వృషభ రాశి మిథున రాశి సంచారం చేయడం వల్ల మనకి కాలు విరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫ్రాక్చర్, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇవి మినహా మిగతాదంతా కూడా వీళ్ళ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ఖర్చు అధికంగా ఖర్చు అవుతుంది, దాన్ని ఏమి వీళ్ళు లెక్క చేయరు, చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఈ యొక్క వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి వాళ్ళు ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు, సేల్స్ అండ్ సర్వీసెస్, ఫోన్ సేల్స్ అండ్ సర్వీసెస్, అలాగే కొత్త కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళు ఉంటారు. వాటిల్లో పని బ్రహ్మాండంగా అనేటటువంటిది వస్తుంది. అయితే వీళ్ళు పార్ట్నర్స్ తో కలిసి కనుక చేసినట్లయితే పార్ట్నర్ కి వెళ్ళిపోతుంది పేరు, మనకు కాదు. కాబట్టి ఈ విషయంలో మీరు పట్టించుకోకుండా ఉంటే మీరు పార్ట్నర్ తో బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. తర్వాత ఈ యొక్క సినీ రంగం వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఇక శని భాగ్య శని, కాబట్టి అసలు టాటా స్టీల్ కంపెనీస్ లాంటి కంపెనీలలో ఉద్యోగాలు అనేటటువంటిది ఈ మిథున రాశి వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మిథున రాశి వాళ్ళంతా కూడా ఎక్కడ చూసినా సరే వాళ్ళదే పై చేయిలాగా ఉందన్నమాట. పరిహారాలు ఏమైనా చెప్తారా గురుగారు? మిథున రాశి వారికి ఏం చేసుకోవాలంటే గురుగ్రహంకి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదువుకోవాలి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయాలి. అలాగే గురు దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, తర్వాత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని, రాఘవేంద్ర స్వామిని, వీరినో ఎవరినో ఒకరిని మీరు పూజ చేసుకోవచ్చు అనమాట వీళ్ళు. ఆ తర్వాత గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురు సంస్థానం ఉంటుంది అనమాట, గురుస్థానం అని. అక్కడ ఔదుంబర వృక్షం దగ్గర వీళ్ళు పారాయణ, గురు చరిత్ర పారాయణ చేసుకోవచ్చు ఫార్మాలిటీగా, ఒక అధ్యాయమైనా. తర్వాత మిగతాదంతా కూడా వీళ్ళ ఇళ్లల్లో చేసుకోవచ్చు. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా వీళ్ళకి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.